ಏನವರ ಕೊದ್ದಿ ಏನಕ್ಕೆ ರಾಣ ಸರ್ కొంచెం వెనక్కి సార్ మీరు సార్ ప్లీజ్ కొంచెం వెనక్కి సార్ ఇప్పటికైనా కొంచెం వెనక్కి అడగండి, ఒక అడుగు వెనక్కే ఉండండి ప్లీజ్. ఎక్కడ వాళ్ళు అక్కడే నుంచోండి సరే మీరు ముగ్గురు నుంచండి ముగ్గురు నుంచండి ఓకే ఆగిపోయి తల్లి మీరంతా ఆగిపోయిందా జై జై తెలుగుదేశం, జై హింద్. మీరు 5 ఏళ్ళు చూశారు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. ఇప్పుడు 5 ఏళ్ళు చూస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రజలకి ఏం చేస్తున్నారు. ఏమన్నా ఒక పరిశ్రమ వచ్చిందా మీరే చెప్పండి. మరి పరిశ్రమ రాకపోతే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? మీ పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతాయా? మీకు సంతోషంగా ఉంటారా? ఈ రాక్షసి ప్రభుత్వం ఎస్పెషలీ తెలుగుదేశం కార్యకర్తలంటే వాళ్ళకి అదే పని, చంపటం, వాళ్ళకి నరకం చూపించటం. అదే కాకుండా ప్రజలు కూడా ప్రజలు అనేది ఆలోచించట్లేదు. వాళ్ళు బాబాయినే నరికినప్పుడు మనం ఒక లెక్క బాబు. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చానంటే ఏ ధైర్యంతో వచ్చాను, మీరందరూ ఉన్నారని, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారని, ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను. దాని తగ్గట్టు మీకు తెలుసు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్ యావత్ భారతదేశంలో. చాలా గొప్ప ప్రతిష్టమైన పేరు వచ్చింది మన రాష్ట్రానికి. దేంట్లో చెప్పండి, దేంట్లో గొప్ప పేరు? గంజా, భూమాఫియా, శాండ్ మాఫియా, కల్తీ మద్యం, బూమ్ బూమ్, ఏమన్నా పేరు పెట్టండి. నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇదే పని ఆయనకి, ఈ ప్రభుత్వంకి ఇదే పని. ఇప్పుడు మీరు చూసారు పెన్షన్ గురించి, ఆయనేం ఆపమని చెప్పలేదే పెన్షను. ఆయన తీసుకొచ్చిన ఆయన ప్రజల కోసం రాత్రి పగలు కష్టపడిన ఆయన మీకు పెన్షన్ ఇవ్వద్దంటారు. అది నువ్వు పెద్దవాళ్ళకి. ఈ ప్రభుత్వం ఇంగిత జ్ఞానం కూడా లేదు. పెద్దవాళ్ళని మంచాలే వేసుకుని ఏదో వాళ్ళని ఊరేగింపులో తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్ళటం, పెన్షన్లు అనే మాట చెప్పటం, తర్వాత వాళ్ళ ఎండ తట్టుకోకుండా పెద్దవాళ్ళని కూడా బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళని అట్లా తీసుకెళ్ళటం ఎండలో, వాళ్ళ ఎండలు తట్టుకోకుండా కొంతమంది మృతి చెందటం. పెన్షన్ అనే మాటతో వీళ్ళు శవాలు చేస్తున్నారు పెద్దవాళ్ళందరినీ. అందుకే మీరందరూ ప్రతి ఒక్కడు ఇది మనం ఆలోచించాలి. మన రాష్ట్రం గురించి, మన భవిష్యత్తు గురించి మీరందరూ ఆలోచించాలి. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, ఆయన సైనికుడు ముందుకు వెళ్తారు, తప్పకుండా వెళ్తారు. మన కురుక్షేత్రానికి ఆయన శంఖం ఊదారు. మీరందరూ ఆ యుద్ధానికి సయ్యా సయ్యా సయ్యా. సో మీరందరూ చెయ్యి కలిపి మనం నిజం గెలిపించుకుందాం, మన తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. జై తెలుగుదేశం, జై.